జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం రథసప్తమి సందర్భంగా సూర్యుని యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే పర్వదినాల్లో రథసప్తమి పర్వదినం చాలా ముఖ్యమైనది. హిందువులందరికీ ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడు మాఘమాస శుద్ధ సప్తమి నాడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. మాఘశుద్ధ సప్తమిని సూర్య జయంతిగాను రథసప్తమిగాను జరుపుకుంటారు. సకల జగత్తుకు మూలాధారమైన సూర్యభగవానుడు రథం ఎక్కి ఈరోజు తన దిశను మార్చుకుంటాడు. అందువలన రథసప్తమి నాడు సూర్య ఆరాధన వలన దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలియజేయబడింది. ఈరోజు సూర్యోదయంకు ముందే తల మీద జిల్లేడు ఆకులను రేగిపళ్లను ఉంచుకొని అభ్యంగ స్నానం ఆచరించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాల్లో తెలియజేయబడింది. అంతేకాకుండా ఆవు పాలతో చేసిన పరవన్నంను సూర్యునికి నైవేద్యం చేసి సూర్యాష్టకము, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని ప్రతీతి. ఇప్పుడు మనం సూర్య భగవాన్ యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లి క్షేత్రం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ సూర్యుని క్షేత్రాల్లో అరసవెల్లి క్షేత్రం చాలా ముఖ్యమైనది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంకు 1 కిలోమీటర్ల దూరంలో ఉంది. గర్భాలయంలో సూర్యనారాయణ స్వామి, ఉషా పద్మిని, ఛాయాదేవి అమ్మవార్లతో దర్శనమిస్తారు. ఇక్కడ ఇంద్రతీర్థం అనే పుష్కరిణి కూడా కలదు. ద్వాపర యుగంలో బలరాముడు ప్రజల మేలు కొరకు తపస్సు చేసి నాగావళి నదిని సృష్టించాడు. నదీ తీరంలో ఒక ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయంను దర్శించుకునేందుకు దేవతలందరూ వచ్చారు. కానీ ఇంద్రుడు సమయం పూర్తి అయిన తరువాత రావడంతో నందీశ్వరుడు ఇంద్రుడిని అడ్డుకోగా ఇంద్రుడు కోపంతో నందీశ్వరుడితో గొడవ పడగా ఆ సమయంలో నందీశ్వరుడు ఇంద్రుడిని తోసివేశను. ఇంద్రుడికి గాయమయ్యను. ఇంద్రుడు తనకు ఆరోగ్యాన్ని తిరిగి ప్రసాదించమని సూర్యభగవాన్ని ప్రార్థించగా సూర్యభగవానుడు ఈ ప్రదేశంలో తన విగ్రహం ఉన్నదని, ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని చెప్పి మాయమయ్యను. అప్పుడు ఇంద్రుడు సూర్యుని యొక్క విగ్రహంను ఈ ప్రదేశం నుండి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో సూర్యభగవాన్ని దర్శనం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గ్రహదోషాలు తొలగిపోతాయని కూడా పురాణాల్లో తెలియజేయబడింది. రథసప్తమి నాడు గర్భాలయంలో సూర్యుని పాదాల మీదకు సూర్యకిరణాలు పడడం ఈ ఆలయం యొక్క ఇంకొక విశేషం. ఇంతటి మహత్యము, విశిష్టత కలిగిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంను మనం దర్శించుకుని సూర్యభగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.